మోటుపత్రులు, నా సహోదరులారా, నా స్నేహితులారా, ఈ హవాయి దాబా ఆకాశంలో వెలిసిన మొదటి దాబా. మనం ఏరోప్లేన్ లో పైలట్లకే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఆర్డర్ తీసుకుందాం. ఇక స్పేస్ లో కూడా వేడి వేడి తాజా తినుబండారాల్ని సప్లై చేద్దాం. ఏమంటారు? అంటే వేడి వేడి టీ, సమోసాలు, వడాపావ్, ఇడ్లీ, దోశ, సాంబార్, తండూరి చికెన్ ఇలాంటి దేశీయ వంటకాలు తాజాగా తయారు చేసినవి ప్లేన్ లో దొరకవు కదా. ఇవి నా 20 ఏళ్ల అనుభవం యొక్క తెలివితేటలు. చెంగం గారు, మీరు మా మోటుపత్రు హవాయి దాబాని ప్రారంభించండి ప్లీజ్. లేదు, నో, నా వల్ల కాదు. మీ కొత్త బిజినెస్ ని ప్రారంభోత్సవం నేను చేశానంటే ఆ తర్వాత నేను ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందిలో పడతాను. నా వల్ల కాదు. నో ప్లీజ్ సార్, ప్లీజ్. మీలాంటి వ్యక్తులతో మా వ్యాపారాన్ని ప్రారంభిస్తే మాకు మంచి జరుగుతుంది. ప్లీజ్. నో, నా హ్యాండ్ అన్లక్కీ అయిపోయింది. అయ్యమ్మా, ప్రారంభోత్సవం చేసినా చెయ్యకపోయినా నాకు మాత్రం ఎందుకు ఇలా అవుతోంది? చెంగం గారు, పత్లు, నువ్వు ఆ ప్లేన్ లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకో. ఈలోగా నేను మిగతా ప్లేన్లకి ఫ్రీక్వెన్సీ టచ్ చేసి వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుంటాను. వెళ్ళు. చెప్పండి, మీకేం కావాలి? వేడి వేడి టీ, సమోసా, జిలేబీ, ఇడ్లీ, వడ, చోలే భటూరే. ఆ ప్లేన్ కి యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. బ్లేమ్ మన మీద వస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదనుకుంటాను. మమ్మీ, డాడీ. ఒకరి తర్వాత ఒకరు ఆర్డర్ చెప్పండి సార్. కేర్ ఎయిర్లైన్ నుంచి ముందుగా మీకు ఆర్డర్ కావాలా? వేడి వేడి బజ్జీలు, టీ కావాలా? ఆగండి, నేను డేర్ ఎయిర్లైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ముందు నా ఆర్డర్ తీసుకోండి. కుదరదు, ముందు నా ఆర్డర్ తీసుకోండి. వేడి వేడి టీ. వీల్లేదు, ముందు నా ఆర్డర్ తీసుకోండి. కూల్ డ్రింక్. ముందు నా ఆర్డర్ తీసుకోండి. ముందు నా ఆర్డర్ తీసుకోండి. టీ కావాలి. తీసుకోండి. చెంగం గారు అంటున్నారు ఆయన్ని ఇప్పటికిప్పుడే పైకి తీసుకురావాలట. పైలట్స్ కంప్లైంట్ చేస్తున్నారట. మనం ఈ దాబాని మూసేయాలట. మన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ప్లేన్స్ నుంచి ఆర్డర్ తీసుకోకపోతే మన డాబాని మూసేయాల్సిందే. ఏమంటారు? డాక్టర్ జట్కా, మనం మీ ఫ్లయింగ్ కార్ లో కింద నుంచి కూడా కస్టమర్స్ ని తెచ్చుకోవచ్చు కదా. డాక్టర్ జట్కా, మీరు ప్లేన్ ఆర్డర్స్ ని ఇవ్వలేకపోతే వెంటనే ఈ దాబాని క్లోజ్ చేయడం మంచిదనుకుంటున్నారు. 2 సార్లు యాక్సిడెంట్ జరిగినా నేను ఎలాగో తప్పించుకున్నాను. ఇంకోసారి ఛాన్స్ తీసుకోవడం నా వల్ల కాదు. నో ఛాన్స్. ఇక మనం కింద నుంచి కస్టమర్స్ ని తెచ్చుకుందాం. ఒకవేళ నేను ఈ దాబాని దొంగలిస్తే కోటీశ్వరుని అయిపోతాను. మీ ఆర్డర్ తీసుకోండి. మోటుపత్రు, నన్ను కూడా పార్ట్నర్ గా చేసుకోండి. నేను వంశపారంపర్యంగా దాబా నుంచి వచ్చిన వాడినే. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అందరూ దాబాలే నడిపేవారు. అవును. అరే బాక్సరన్నయ్య, నువ్వు దాబాలో ఏం చేయగలవు? నీకసలు వంట చేయడం తెలుసా? నేను బాగా డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. ఇదిగో చూడండి. యాహు యాహు, ఓయ్ యాహు యాహు, యాహు యాహు, ఓయ్ యాహు యాహు, యాహు యాహు, ఓయ్ యాహు యాహు, ఓయ్ ఓయ్ కాపాడండి. పట్టుకోండి. అయ్యమ్మా, మళ్ళీ నా వంతే వచ్చిందా? ఇదివరకే ఒకసారి పడ్డాను. ఆ భగవంతుడి మీద ఒట్టు, నన్ను వదిలేయండి. చట్టం మీద ఒట్టు, ఈ దాబా మీద ఒట్టు, వదిలేయండి. లేదంటే త్వరగా ఫ్లయింగ్ స్కూటర్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుదాం. పదండి.
ఆకాశమా నా మీద పూలు జల్లు, ఈ డాబా ఒంటరిదైపోయింది. గానాలతో చిందులు వెయ్యండి, ఈ డాబా నా సొంతమయ్యింది. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, త్వరగా పని చెయ్యండి. ఫ్లయింగ్ కారుకి డాబాను కట్టండి, త్వరగా వెళ్ళిపోదాం పదండి. త్వరగా. లగాయత్తు, అలా చూడండి, మన దాబాని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకెవరు? జాన్ మన డాబాను దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. స్నేహితులారా, వెంబడించండి. ఓ చింగం గారు, మీరు కూడా మాతో పాటు రండి. మాతో పాటు పోలీసు ఉండటం మంచిది. రండి. అయ్యమ్మా, నన్నెందుకు మీతో తీసుకువెళ్తున్నారు? నేను ఎవరితో రావడానికి పనికిరాను. అమ్మా, వేగంగా పోనీ. మోటు పతులు రండి. మీకు ఈ రోజు ఎలాంటి పాఠం నేర్పిస్తానంటే జీవితంలో మర్చిపోరు. కారం తీసుకురండి. గంపలు గంపల కారం, బస్తాల బస్తాల కారం. బాస్ బాస్, కారం తెచ్చేశాను. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఆ పొడుగట్టు ఫ్యాన్ ని ఆన్ చేయండి. కానీ బాస్ వైపు ఫ్యాన్ పెడితే అప్పుడు నువ్వేం దిగులు పడకు, ఫ్యాన్ ని ఆన్ చేయి. నన్ను పైకి పంపడానికి కంకణం కట్టుకున్నావా? ఫ్యాన్ ని నా వైపు ఎందుకు పెట్టావు? బాస్ బాస్, మీకు కాకపోతే నేను కష్టపడి తీసుకొచ్చిన ఫ్యాన్ ని ఇంకొకరికి పెడతానా? మీరే కదా నా బాస్. నేను చెప్పింది కరెక్టే కదా? నువ్వు మరి నాకంత కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. అక్కడున్నారా? కాపాడండి, మమ్మల్ని కాపాడండి. దేవుడి మీద ఉంటూ నా వల్ల కావడం లేదు. కాపాడండి. డాన్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి, ఆ బెలూన్స్ ని పగలగొడదాం. సూటిగా చూసుకుంటూ. ఏం చేస్తున్నారు? మీ డాబాని మీరే కింద పడేసుకుంటారా? బాట్ బాట్, ఇప్పుడు కారులో పెట్రోల్ అయిపోయింది. ఇక ఇది ఎగరదు. కాపాడండి, మోటు పతులు, కాపాడండి. బాస్ బాస్, వాళ్ళిద్దరూ మన శత్రువులు. వాళ్ళని మనం సహాయం అడగకూడదు. నోరు మూసుకో, బ్యాటరీ లేని మొబైల్ లాంటి వాడా. అరవడం మొదలుపెట్టు. కాపాడండి, కాపాడండి. ఓయ్, మీరేం దిగులు పడకండి మిత్రులారా, నా దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉంది. కాపాడండి. ఇదేనా బ్యాకప్ ప్లాన్ అన్నారు? ఇది మనం కిందకు వెళ్ళడానికి కాదు, పైకి పంపడానికి ప్లాను. మమ్మల్ని ఎవరైనా కాపాడండి. మమ్మీ, నుంచి పైన ఉన్నవాడా, మమ్మల్ని కాపాడు. అరే, పైన మేం కూడా ఇప్పుడు సమస్యలోనే ఉన్నాం. మమ్మల్ని అడ్డుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. రండి రండి సార్, మీరొచ్చి ఇలా కూర్చోండి. ఈ బిడ్డని ఈ కుర్చీలో కూర్చోబెట్టండి. దీనికి సీటు బెల్ట్ కూడా ఉంది, కింద పడిపోకుండా ఉంటాడు.
మా అబ్బాయికి బాగా ఆకలిస్తోంది. తనకి నచ్చిన పదార్థాలన్నీ పెట్టండి, తను చాలా సంతోషిస్తాడు. మీ బాబుకి గాలితిళ్ళంటే మహా ఇష్టం కదా. బాయ్ బాయ్.